ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది లక్ష్మణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు, సుప్రీంకోర్టు మీకు ఈ కేసు ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసులు సహకరిస్తున్నారా, మీరేం కుట్ర చేయాలనుకుంటున్నారు అని అడిగింది అని అంటే అది ఎంత భయంకరమైన అప్రదిష్ట ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి. మీకేమనిపించింది ఆ విషయం జడ్జిలు ఇలా అన్నారని చూసినప్పుడు? ఇప్పుడు ఏదైనా చిన్న కోర్టుల్లో కామెంట్లు వస్తూ ఉంటాయి, అది పెద్దగా పట్టించుకోం. కానీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దాని మించిందే లేదు. సుప్రీంకోర్టు అలా కామెంట్ చేసింది అంటే పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది అన్నది ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఇది సరే, ప్రభుత్వాన్ని తప్పుపట్టడమా అంటే మరి హోంమంత్రి పటిష్టంగా ఉన్నారా లేదా, బలహీనంగా ఉన్నారా అన్నది కూడా చూడాలి. అలాగే అన్నిటినీ మానిటరింగ్ చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఘటనే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంటే అధికార పార్టీ అనేది కూడా చూడకుండా వాళ్లకు ఏది నచ్చితే అంటేవి వాళ్లకు మానిటరింగ్ బెనిఫిట్ చూసుకొని వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. కానీ ఇంత కీలకమైన కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే విధంగా, ఎంత ఆశ్చర్యపోయిందంటే కోర్టు బెంచ్ అసలు ఫైల్ మీ చేతికి ఎలా వచ్చింది అనే స్థాయిలో జరిగింది అని అంటే, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మన రిటైర్డ్ ఎస్పీ గారు ఉన్నారు, వారితో కూడా అడుగుదాము. మా ఎస్పీ గారు మసూరావు గారు నమస్తే అండి. నమస్తే మసూరావు గారు, నిందితుల చేతికి కేసు ఫైల్